రైట్. హైదరాబాద్ ఉప్పల్లో రేపటి నుంచి మొదలయ్యే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల దందా షురు అయింది. కొందరు కేటుగాళ్లు టికెట్లను బ్లాక్ మార్కెట్ లో పెట్టేశారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర బ్లాక్ లో అమ్ముతున్న భరద్వాజ్ ను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 4 ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మనం చూస్తున్నాం ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ స్టేడియంలో, ఎల్బీ నగర్ స్టేడియంలో జరగడం అనేది అందరు క్రికెట్ అభిమానులకి ఒకంత ఆ టికెట్ల కోసం ఎంతో పడిగాపులు కాసి ఆ టికెట్లను కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్. కానీ అవి బ్లాక్లో మనకి విక్రయిస్తుండడం, వాటిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. అసలు ఈ టికెట్స్ ఎప్పుడు మనం గతంలో కూడా చూసాము, బారులు తీర నుంచున్నారు ఎవరైతే క్రికెట్ అభిమానులు ఆ టికెట్స్ దొరకాలని చెప్పి. కానీ ఇప్పుడు బ్లాక్ లోనే అమ్మేస్తున్నారు. అతనికి ఎట్లా వచ్చాయి టికెట్స్? ఎప్పటి నుంచి దందా జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి? ఐపీఎల్ మ్యాచ్ అనగా, క్రికెట్ మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ కి చాలా సందడిగా టికెట్ల కోసం వాళ్ళు క్యూలో వెయిట్ చేసి టికెట్ల కోసం అయితే కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగానే ఈసారి కూడా బ్లాక్ లో విక్రయిస్తున్నారు టికెట్లు. ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి భరద్వాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 8 టికెట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఈ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉండింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి క్యూ లైన్ లో ఉండి టికెట్లు తీసుకొని ఆ తర్వాత వాటిని బ్లాక్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారని గతంలో కొంత తేలింది. కానీ ఇప్పుడు భరద్వాజ్ అనే వ్యక్తి 8 టికెట్లు ఇక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్న దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాదాపుగా 10 జట్లు 65 రోజుల పాటు 74 మ్యాచ్లు మొత్తం కూడా ఈ ఐపీఎల్ లో ఉన్నాయి. 13 నగరాలలో దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్ జరుగుతున్నాయి. ఇక ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ అనగానే ఇక ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి ఈ టికెట్ల దందాకు భరద్వాజ్ తెరలేపాడని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం భరద్వాజ్ ఉప్పల్ పోలీస్ క్లబ్ లో ఉన్నారు. ఆయనకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. రేపు మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ బ్లాక్ టికెట్ల దందాకైతే తెరలేపారు. ఇక భరద్వాజ్ ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.